సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి చెప్పారు గదా! అవును. మరి ఇప్పుడు కొంతమంది దొంగ బాబాలున్నారు. అవును. ఆ విలువ అనేది తగ్గే అవకాశం ఉందా? 100% పోయిన సంవత్సరమే మనం చూసాము. హ్మ్. అఘోరీగాడు. ఇప్పుడు మీ దృష్టిలో అంటే అన్ని మతాలను సమానంగా చూసే మతం ఏదంటారు మేడం? నేనప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. నా ప్రాణం ఇంగా 5 నిమిషాల్లో పోతది అనంగా గూడా చెప్పేసేస్తా. హిందూ మతమే గొప్పది నాకు. జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే ఖలేవలంబ్య లంబితాంబుజంగతుంగమాలికా ఏ కులం వాళ్ళొచ్చినా గానీ మన అనుకుంటారు. కానీ క్రిస్టియన్స్ అనుకోరు అలాగా. మా మతమే గొప్పది. మేమే గొప్ప. విర్రవీగుతుంటారు. పొగరు చూపిస్తారు. హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా మేడం. హిందూ దేవి దేవతల్ని ఇంతలా ఆరాధిస్తున్నారు. ఒక ముస్లిం అయ్యి. హ్మ్. మరి మీకు ఇద్దరు అమ్మాయిలన్నారు. అవును. మరి వాళ్ళ మ్యారేజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు హిందూ అబ్బాయిలకిచ్చి మ్యారేజ్ చేస్తారా? ముస్లిం అబ్బాయికిచ్చి మీకు దండం మ్యారేజ్ పెట్టాలి. చేస్తారా? నేనైతే హిందువుల అబ్బాయిలే చూస్తాను. ఎందుకంటే మా క్యాస్ట్‌లో నాకిష్టం ఉండదు. పోయిన జన్మలో మా అమ్మ, నాన్న వాళ్ళు బ్రాహ్మిన్స్. ఈ జన్మలో పుట్టినా గానీ, ఈ కులంలో పుట్టినా గానీ, కానీ అలవాట్లు మాత్రం సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి చెప్పారు గదా! అవును. మరి ఇప్పుడు కొంతమంది దొంగ బాబాలున్నారు మేడం. అవును. ఆ దొంగ బాబాల వల్ల హిందూ ధర్మానికి యొక్క విలువ అనేది తగ్గే అవకాశం ఉందా? 100% పోయిన సంవత్సరమే మనం చూసాము. హ్మ్. అఘోరీగాడు. ఎంత హల్చల్ చేశాడు. అఘోరులంటే నిజంగా చాలా మంది కొంచెము ఆహ్, అది కాషాయ వస్త్రాలేసుకొని, కొంచెం అవన్నీ మన రుద్రాక్ష మాలలేసుకొని, మొత్తము వాళ్ళు చేంజ్ అయిపోంగానే, అబ్బా! ఎంత పెద్ద బాబా వచ్చేసాడు. అంటే వీళ్ళు ఏంటంటే దొంగ బాబాలు గూడా కొంతమంది ఎట్లా అంటే, ఫస్టు ఒకళ్ళ ద్వారా స్టోరీలు తెలుసుకుంటారు. స్టోరీలు తెలుసుకున్న తర్వాత, అబ్బా! మన ఊరికి బాబా వచ్చాడంట. మనం వెళ్లి మన గురించి తెలుసుకుందాం అనే లోపు, మన స్టోరీ మనకే జెప్తాడు. అక్కడ ఆయనకేం తెలిసింది లేదు. వాళ్ళు తెలుసుకుంటారు ఆల్రెడీ. ఇలాంటి వాళ్ళు గూడా ఈ భూమి మీద ఉన్నారు తెలుసా మీకు? కర్నూల్‌లో జూసా నేను ఒక ఎదవని. ఓకే. టీవీ నైన్‌కి ఇస్తాననంగానే ఇంగ లేదు. చూసా నేను. కర్నూల్‌లో మా పెద్దక్క తీసుకొని బోయింది. అబ్బా! పుట్టలో నుంచి పాములు తీస్తాడంట. బాగోలేనోళ్ళకి ఇట్లా పుట్టలో తలబెట్టి ఇట్లా తీయంగానే రోగాలు నయమైతాయని జెప్పేసి చూసా ఎళ్లి. గార్గేపురం అని జెప్పేసి హ్మ్. అక్కడ. చూసి 2, 3 సార్లెళ్ళాము. దొంగ నా కొడుకు వాడు. కానీ హిందూ కాదు. ఒక ముస్లిం. ఒక ఓహ్! ముస్లిము. ఓకే. ఆయన హిందూ గాదు. ముస్లిం. చిన్న దర్గా. అందరిని ఆడ రప్పించుకుంటాడు. సపోజు సరే ఒక ఒక మనిషికి ఒంట్లోకి ఒక శక్తి వచ్చి ఒక దేవుడొచ్చాడు అంటే సిగరెట్లు తాగుతాడా? మందు తాగుతాడా? వాడు చేసిన పని అదే. ఆ పాయింట్లు పెట్టాను. ఆ పాయింట్లు పట్టుకున్నా నేను. వచ్చినట్టు మామూలుగా ఇంత హైట్ ఉన్న మనిషి ఇట్లా వంగిపోతాడింగ దేవుడొచ్చాడని. ఆవహించాడు. నాకు ఒంట్లోకొచ్చేసాడు అని జెప్పేసి. మన స్టోరీలు మనకే జెప్పేస్తున్నాడు. హ్మ్. హ్మ్. మా అక్క ఇంగా పెద్ద దొంగది పెద్దక్క. నా స్టోరీ తీసుకుపోయి వాడికి చెప్తే, నా స్టోరీ నాకే అప్పజెప్పాడు. ఆ దొంగ వెధవ. హ్మ్. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇదేంటి ఈయనకెట్లా తెలుసు అంటే, అదే మహా అద్భుతమనింది. ఈ పనికి మాలింది. దానికి కొట్టిందిగా దేవుడు కొట్టాడుగా. మామూలుగా ఆరోగ్యం దెబ్బతినలా. హార్ట్ ప్రాబ్లమ్ అన్నీ నాశనం దానికి. ఒక ఆడపిల్లలకి నువ్వు ఒక దొంగ వెధవ దగ్గర తీసుకొని బోయేసి ఎంత డబ్బులు పెట్టారు తెలుసా వాళ్ళకి. హ్మ్. కానీ నేనే తగ్గల. చూసా. చూసిన తర్వాత వీడికియ్యాలి మామూలుగా ఇయ్యకూడదని జెప్పేసి టీవీ నైన్‌కి పట్టించారా? పట్టిచ్చాలనుకున్నాను. ఓకే. ఫోను జేశా. "బాగా డబ్బులు తింటున్నావు నువ్వు.
ఫోన్ నెంబర్ తీసుకొని చేశాను. అదే ఊరికి మీ టీవీ నైన్‌ని తీసుకొనొచ్చి ఏం జేయాలో అది జేస్తానన్నాను. ఖతం అక్కడికి. ఇంగ ఏం లేదింక. మూసుకొనున్నాడు. అట్లా కొంతమంది దొంగ బాబాలు, అఘోరి గురించి చెప్పాలి నేను. అవును. ఆయన పేరు శ్రీనివాసు. రియల్ అఘోరి కాదు. హ్మ్. రియల్ అఘోరులు ఎట్లుంటారంటే శ్రీశైలంకొస్తారు. హ్మ్. హిమాలయాల దగ్గర నుంచి మన కాశీ నుంచి వస్తారు చూసారా? అవును. వాళ్ళకి ఎంత పవర్ ఉంటదంటే ఇట్లా పక్క నుంచి ఒక ఆడపిల్ల వెళ్తున్నా గాని ఇలా తల తిప్పి చూడరు వాళ్ళు. అలాంటిది ఈ నా కొడుకు ఫేమస్ అవ్వాలని చెప్పేసి అఘోరుల్నే భ్రష్టు పట్టించాలని జెప్పేసి, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావాలని జెప్పేసి ఈ నీచకమైన కుత్తేగాడు ఏం జేశాడు? ఆ ఒక అమ్మాయిని పక్కన బెట్టుకున్నాడు. టోటల్ ఇంగా కార్‌లోనే మొత్తం అవును. సంసారం వాడిది. చేస్తారా అఘోరులట్లా? చెయ్యరు. వాళ్ళ తపస్సు చేసి, చేసి, చేసి ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ జుట్టు గూడా మీరు చూసే ఉంటారు. ఉండలు కట్టేసి ఎట్లుంటది చూసారా? హ్మ్. రియల్. వాళ్ళు హిమాలయాల్లో కూడా తపస్సు చేసొస్తారు. వాళ్ళు 1 ఇయర్‌కొకసారి శివరాత్రికి మన శ్రీశైలంకొస్తారు. హుహు. మీరు గమనించండి. ఓకే. ఒకసారి మేమెళ్ళాము. ఎంతమందొచ్చారో! చాలా మందొచ్చారు. మొన్నటికి మొన్న ఒక సినిమా గూడా అఘోరులు వచ్చేసి చాలా మంది థియేటర్‌లో మొత్తం వాళ్ళే సినిమా చూసారని 'బాలకృష్ణ' గారిది 'అఖండ 2' 2 అనుకుంటా. ఓకే. తెలుసు గదా మీకు? హ్మ్. అలా ఉంటది. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లేడీస్ గూడా ఏం చేస్తారంటే కొంచెం బొట్లు పెట్టుకొని అన్నీ అలంకరణ చేసుకొని ఇచ్చేస్తారు చూసారా? ఎవ్వరు నమ్మకండి. ఎవరిని నమ్మాలి మనము? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మగూడదు? అది మీ చేతుల్లో ఉంది. కానీ ఎవరిని పడితే వాళ్ళు దొంగ బాబాల్ని నమ్ముతారు. రియల్‌గా ఉన్న వాళ్ళని నమ్ముతారు. ఎవరిని నమ్మకుండా ఉన్నారు వీళ్ళు. కొంచెం మంత్రాలు చదవంగానే అయిపాయే. అబ్బా! స్వామి అదేదో సినిమాలో రేషన్ కార్డ్ ఇచ్చి వాడి జాతకం వాడే చెప్పించుకున్నట్టుంటదిది దొంగ బాబాలది. అలాగా చాలామంది మంచి వాళ్ళ హిందుత్వము, సనాతన ధర్మం అన్నారు గదా! ఇప్పుడు. ఆ సనాతన ధర్మం గురించి చీడ పురుగులు కొంతమంది చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. హిందుత్వం గురించి చెప్పి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. హిందూ దేవుళ్ళ గురించి చెప్పి అదే పుట్టుక పుట్టారు. అదే హిందువులు మతంలో పుట్టారు. మీరే హిందువుల దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మరి ప్రతి ఒక్కరు ఇట్లా మాట్లాడితే కర్మ ఒకటే ఏడుస్తది. ఆ కర్మ అనేది వడ్డీతో సహా వీళ్ళకి మాత్రం 100% తీసుకుంటది. ఇప్పుడు మీ దృష్టిలో అంటే అన్ని మతాలను సమానంగా జూసే మతం ఏదంటారు మేడం? నేనప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. నా ప్రాణం ఇంగా 5 నిమిషాల్లో పోతది అనంగా గూడా చెప్పేసొస్తా. హిందూ మతమే గొప్పది నాకు. ఓకే. చెప్తున్నా హిందూ మతం 100% కాదు 1000% గొప్పది. ఎంత గొప్పదంటే మా ముస్లిమ్స్ ఇళ్ళల్లో గూడా అలా ఉండరు. క్రిస్టియన్స్ వాళ్ళ ఇళ్ళల్లో గూడా అలా ఉండరు. కానీ నేను పెరిగిందే చెప్పాను మీకు రెడ్డీస్ ఇళ్ళల్లో. హ్మ్. వాళ్ళని చూసి దేవుళ్ళని చూసి నేను చాలా మారిపోయాను. ఇంకా వాళ్ళని చూసి ఇంకా నేను మారిపోయాను. ఇలా ఉంటారా? ఎంత ప్రేమ, ఎంత అభిమానము. ఏ కులం వాళ్ళొచ్చినా గాని మన, మన అనుకుంటారు. కానీ క్రిస్టియన్స్ అనుకోరలాగా. మా మతమే గొప్పది. మేమే గొప్ప. ఓకే. విర్రవీగుతుంటారు. పొగరు జూపిస్తారు. కానీ మన హిందూ సాంప్రదాయం ఎలా ఉంటదో తెలుసా? హిందూ సాంప్రదాయం అనేదే ఆ చీర కట్టు. అబ్బా! ఏముందిరా హిందూ సాంప్రదాయం ఉట్టి పడుతుందంటారు. అది హిందూ గొప్పతనం అంటే అక్కడ మనం మాట్లాడాలి. చెప్పాలంటే ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే మనకింక నెల కూర్చోవచ్చీడ. ఓకే. హిందువుల గురించి మాట్లాడాలంటే హ్మ్. మీరిక్కడే కూర్చోవాలి. నేనిక్కడే కూర్చోవాలి. హ్మ్. మాట్లాడుకుంటూ పోవాలంటే అంత గొప్ప హిందూ మా మన సాంప్రదాయం గాని, వాళ్ళ పద్ధతులు గాని, వాళ్ళ పండగలు గాని, వాళ్ళ పూజలు గాని, ఛీ! నేనెందుకు పుట్టలేదా ఆ ఇంట్లో? చాలామంది అన్నారు. మా ఇంట్లో ఎందుకు పుట్టలేదు నువ్వు అని రెడ్డీసే అన్నారు. చెప్పాను గదా! శంకర్ రెడ్డి వాళ్ళమ్మ అవును.
నిజంగా ఈరోజు వాళ్ళు ఎందుకు మా అబ్బాయిని చేసుకోవే అనింది. కానీ ఏజ్‌లో పెద్దని అంత ఆస్తులున్నా గాని నేను చేసుకోలేదు అతన్ని. ఈరోజు అనుకుంటున్నా ఎంత బాగుండేది. నాకీ కష్టాలన్నీ మా నాన్న చేసిన పెళ్ళికి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా నేను. ఎందుకు దూరం నాకు శివుడు నిజంగా ఆడ సెట్ చేసి పెట్టేసాడింగ. హ్మ్. గౌరీ శివశంకర్ పేరులోనే దేవుడు. అంత మంచివాడు. కానీ అలాంటి మనిషిని దూరం జేసుకొని, అలాంటి మనిషిని అన్నాడు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి పడుతున్నాడు. ఎందుకు కొట్టదు? అంత పవరు హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో అక్కడే కనిపిస్తది మనకు. అందుకే సనాతన ధర్మం అంటారు. ఓకే. అది వేరు, ఇది వేరు కాదు. అది. హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారుగా మేడం. హ్మ్. హిందూ దేవి దేవతల్ని ఇంతలా ఆరాధిస్తున్నారు. ఒక హ్మ్. ముస్లిం అయ్యుండి. హ్మ్. మరి మీకు 2 అమ్మాయిలన్నారు. అవును. మరి వాళ్ళ మ్యారేజ్ జేయాల్సిన టైం వచ్చినప్పుడు హ్మ్. హిందూ అబ్బాయిలకిచ్చి మ్యారేజ్ చేస్తారా? ముస్లిం అబ్బాయికిచ్చి మీకు దండం మ్యారేజ్ చేస్తారా? పెట్టాలి. భలే క్వెషనేసారు మీరు. మేడం. చాలా మంచి క్వెషనేసారు. నేను చెప్తున్నాను గదా! మా అమ్మాయిలు ఎవ్వరు ఇష్టపడినా ఓకే. మేము అబ్జెక్షన్ చెప్పం. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి చేసుకున్న హిందువుల అబ్బాయిలని చేసుకున్నా గాని బాగుంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు మా అక్క పిల్లలు, మా చెల్లెలు వీళ్ళందరూ చేసుకున్నారు. సూపర్‌గున్నారు. చాలా హ్యాపీగున్నారు. మా పిల్లలు గూడా ఎవ్వరొచ్చినా గాని మేము అబ్జెక్షన్ చెప్పమసలు. మా పిల్లలకే నేను పూజలు నేర్పించాను. అలా చేయాలమ్మా, ఇలా చేయాలమ్మా అని. నేనొక్కదాన్నే చీర కట్టను గానీ, మా ఇద్దరు పిల్లలు చూస్తే మీరు షాకయిపోతారు. ఓకే. ఏ వినాయక చవితి రానివ్వండి, దసరా రానివ్వండి, బోనాలు చీరలే కడతారు. మా చిన్న పాప అలంకరణ జేసుకుంటే మీకు చూపిస్తా ఫోటోసు. ఓకే. సాక్షాత్ అమ్మవారిలాగానే ఉంది మీ పాప అంటారు. హుహు. వాళ్ళ జీవితాల్లో ఎవ్వరొచ్చినా గాని, ఒక మన హిందువుల అబ్బాయిలు ఇష్టపడి అమ్మాయిని చేసుకుంటామని మా వరకొచ్చినా గాని, మంచిగా చూసుకుంటే చాలు. హ్యాపీగుంటే చాలు. మనకు ఆస్తులు, అంతస్తులతో అవసరం లేదు. పిల్లల్ని మంచిగా చూసుకున్నారా లేదా? కడుపు నిండా అన్నం పెట్టారా లేదా? అని అది. నేను డిసైడ్ అయిపోయా నేను. అంటే నేననేదేంటంటే మేడం, హ్మ్. ఒకవేళ అమ్మాయిలు లవ్ మ్యారేజ్ గనుక ఏం జేసుకోలేదు. హ్మ్. ఒకవేళ మీరే అరేంజ్డ్ మ్యారేజ్ హ్మ్. పెళ్లి సంబంధం జూసి చేయాల్సొస్తే హ్మ్. హిందూ అబ్బాయికిస్తారా? ముస్లిం అబ్బాయికిస్తారా? నేనైతే హిందువుల అబ్బాయిలే చూస్తా నేను. ఓకే. ఎందుకంటే మా క్యాస్ట్‌లో నాకిష్టం ఉండదు. నిజంగా ఇష్టం ఉండదు. మా నాన్న చేశాడు గానీ, నూరేళ్ల దరిద్రం అంటగట్టాడు గానీ, లేకపోతే నా లైఫ్ చెప్పాను. మా మొత్తం టోటల్ ఫ్యామిలీ ఎందుకిలాగుంది, పూజలేంటి అని జెప్పేసి దాంట్లో మనం మాట్లాడుకున్నాము. ఆ! అది. పోయిన జన్మలో మా అమ్మ, నాన్న వాళ్ళు బ్రాహ్మిన్స్. ఈ జన్మలో పుట్టినా గానీ, ఈ కులంలో పుట్టినా గానీ, కానీ ఆ అలవాట్లు మాత్రం హుహు. అవే ఉన్నాయి. కానీ క్యాస్ట్ ఒక్కటే వేరు ముస్లిం. కానీ చేసేదంతా హిందూ పూజలు, ఉండడం అలాగే ఉంటాం. గుళ్ళకి అలాగే వెళ్తాం. పాటిచ్చడం గూడా అలాగే పాటిస్తాం. అది.